హాయ్ ఫ్రెండ్స్, పోలీసులకు రెస్పెక్ట్ ఎంత హై లెవెల్లో ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రతి దేశంలోనూ శాంతి భద్రతలను పోలీసులే తమ త్రిభుజాలపై మోస్తారు. అయితే ఒకవేళ పోలీసులే కనుక లేకుంటే మనం ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛగా జీవించే వాళ్ళమే కాదు. కానీ కొంతమంది పోలీసులు నిజాయితీగా సిన్సియర్గా ఉంటే మరికొంతమంది పోలీసులు మాత్రం డిపార్ట్మెంట్ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు పోలీసులు వారి స్వార్థపరమైన అలవాట్ల కారణంగా డిపార్ట్మెంట్ పరువును తీయడమే కాకుండా పట్టపగలే కెమెరాలో కూడా దొరికిపోయారు. కావున మనం ఈ వీడియోలో ఇలాంటి వైరల్ పోలీస్ క్లిప్ల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. సాధారణ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం పోలీసులకు జీతాలు ఇస్తుంది. కానీ ప్రస్తుతం పోలీసుల వైఖరి మరోలా మారింది. కొన్నిసార్లు వారు లంచం తీసుకుంటూ కనిపిస్తే మరికొన్నిసార్లు తాగి మద్యం మత్తులో విధుల్లో తిరుగుతూ కనిపిస్తారు. మరియు మరికొంతమంది ఎన్నో వింత విచిత్రమైన పనులు చేస్తూ సిగ్గుతో తలదించుకునేలా చేస్తారు. వాటిని చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు అని చెబితే ఎటువంటి సందేహం ఉండదు. ఫ్రెండ్స్, ముందుగా మీరు బీహార్ పోలీసుల ఈ పనిని చూడండి. ఎందుకంటే ప్రస్తుతం ఈ రాష్ట్రం మొత్తంలో మద్యపాన నిషేధం ఉంది. కానీ అతను పోలీసు ఇన్స్పెక్టర్ అయ్యుండి ఏకంగా డ్యూటీ టైంలోనే మందు తాగుతున్నాడు. మరియు ఈ వీడియో తీస్తున్నప్పుడు వీడియో తీసే వాళ్ళను బెదిరిస్తూ ఏం పిక్కుంటారో పిక్కోండి అంటూ ప్యాంట్ జిప్ తెరిచి చూపిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈయన ఇప్పుడేం చేశాడో మీరు స్పష్టంగా చూశారు. వీడియో తీసిన వ్యక్తి జిప్ తెరిచిన ఫుటేజ్ని రికార్డు చేయలేదు. లేదంటే ఆయన పరువు ఏమి అయ్యేదో మీరే ఊహించుకోండి. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఈ వీడియో క్లిప్ని చూడండి. ఈ ఇద్దరు పోలీసులు మద్యం మత్తులో తేలుతూ మరో రకమైన ఆనందాన్ని కూడా పొందుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ ఈ పోలీసులు ఒక మహిళను పట్టుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మీరే స్వయంగా చూడండి. ఈయన తాగిన మత్తులో తన పనిని ప్రక్కన పెట్టి చుట్టుపక్కల నుంచి వచ్చి వెళ్లే వ్యక్తులను కూడా పట్టించుకోకుండా వీడియో తీస్తున్న వ్యక్తికి రొమాంటిక్ ఫోజ్ ఇస్తూ ఇంకా వీడియో తీయంటూ ప్రోత్సహిస్తాడు. ఇక మీరే ఆలోచించండి. బహిరంగంగా పోలీసులు ఇలాంటి పనులు చేయడం మొదలు పెడితే సాధారణ ప్రజలు వెర్రెత్తిపోవడం సర్వసాధారణమైన విషయమే. ఫ్రెండ్స్, ఇక ఈ పోలీసులను చూస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. ప్రశాంతంగా పడుకున్న ఈ పోలీసు వ్యక్తిని చూస్తే అతను తన సింహాసనం మీద విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపించినప్పటికీ అతను రాజు కాదు. అదేవిధంగా ఆయన పడుకున్నది సింహాసనము కాదు, ఇదొక బాత్రూమ్. కానీ ఆయన ఎలాంటి సిగ్గు లేకుండా డ్యూటీ సమయంలో హాయిగా పడుకున్నాడు. అతనికి తన గౌరవం గురించి కానీ అతని యూనిఫామ్ కి ఉన్న రెస్పెక్ట్ గురించి కానీ ఎటువంటి చింత లేదు. ఫ్రెండ్స్, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆయన చేయాలనుకుని చేస్తున్న పని కాదు. అతనిలో ఉన్న ఆల్కహాల్ ప్రభావం కారణంగానే తను ఇదంతా చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ సర్దార్ని చూడండి. అతనికి తన పేరు కూడా గుర్తులేదు. అంతేకాకుండా ఆయన తాగిన తాగుడుకు ఈవెన్ నిలబడలేని స్థితికి వెళ్లిపోయాడు. పొరపాటున లేచి నిలబడితే అతని బలమైన శరీరం కారణంగా 2-3 ఎముకలు ఖచ్చితంగా విరిగిపోతాయి. సో ఈ విధంగా డ్యూటీ టైంలో తాగి రోడ్లపై పడిపోతుంటే ప్రజలు అది చూసి ఖచ్చితంగా చివాట్లు పెడతారు. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. ఇదే విధంగా హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఈ పోలీసులను చూడండి. ఈయన ఫుల్లుగా తాగి పూర్తిగా అదుపు యూనిఫామ్ బటన్లు ఓపెన్ చేసి ప్రజలను బెదిరిస్తున్నాడు. అతని వెంట ఉన్న పరువు పోలీసులు తనను ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వినకుండా తనే ఈ దేశానికి ప్రధానమంత్రి, తనను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అదేవిధంగా భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ని చూడండి. ఈమె ఎంతో హాయిగా పురుషులతో కలిసి మద్యం సేవిస్తుంది. ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానమైనంత మాత్రాన మహిళలు కూడా పురుషుల్లాగా ఇలాంటి పనులు చేయాలని అర్థం కాదు. ఇక్కడ ఆమె ఆల్కహాల్ తాగడం తప్పు కాదు. కానీ పోలీస్ కార్లో కూర్చుని పోలీస్ డ్రెస్ వేసుకొని ఆల్కహాల్ తాగడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఆల్కహాల్ తాగుతూ మద్యం మత్తులో తేలుతున్న ఈమెను చూస్తుంటే బాధ్యతల గురించి అవగాహన లేదని స్పష్టమవుతోంది. ఈ రకమైన పోలీసుల సిబ్బంది గురించి మీరు ఏమి చెబుతారు? కామెంట్ చేసి మాకు తెలియజేయండి. 2017 మార్చ్ యూపీలోని పిదాలిలో ఒక పోలీస్ జీబులో మందు తాగుతున్న పోలీసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రోడ్డుపై మద్యం తాగి బండి నడిపే వారిని పట్టుకోవాల్సిన పోలీసులే మందు తాగుతూ కనిపించడంతో డిపార్ట్మెంట్ యొక్క పరువు గంగలో కలిసిపోయింది. ఈ కారణంగా ఆ ఏరియా ఎస్పీ వీపులో ఉన్న పోలీసులందరినీ పిలిపించుకొని మరీ సస్పెండ్ చేసేశాడు. సిగ్గుతో తల వంచుకొని చిరుత మొహాన్ని కవర్ చేస్తున్న ఈ లంచగొండి ఎస్ఐ మేడం రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని సిత్రావత్ పోలీస్ స్టేషన్లోనిది. బబితా అనే ఈ సబ్ ఇన్స్పెక్టర్ మేడం లంచం తీసుకుంటూ ఉండగా ఏసీపీ వాళ్ళు పట్టపగలే పట్టుకున్నారు. అసలు నిజానికి విషయం ఏమిటంటే
ఈ మేడం ఒక బిజినెస్ మ్యాన్ పై వచ్చిన సీరియస్ కేసు కోర్టు యొక్క మెట్లు ఎక్కకుండా ఉండేందుకు 50 లక్షలు లంచం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే డీల్ మాట్లాడుకునేటప్పుడు అడ్వాన్స్ గా 5 లక్షలు తీసుకుంటూ ఉండగా ఏసీపీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో ఆవిడ భర్త కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక ఈ ఇద్దరు మేడంలను చూడండి. హెల్మెట్ ధరించినందుకు 2 నిమిషాల క్రితం కొంతమందిని మందలించిన ఈ మహిళ పోలీసులు తమకు రూల్స్ అనువర్తింప చేయనట్లుగా వారు హెల్మెట్లు లేకుండా స్కూటీపై వెళ్తున్నారు. ఇక ఇది చూసి హెల్మెట్ ఎక్కడ ఉందని ఒక వ్యక్తి అడగ్గా నీకేంటి పని, నీ పని నువ్వు చూసుకో అంటూ ఆ వ్యక్తికి బదులిచ్చి వెళ్లిపోయారు. ఒకవేళ ప్రజలు కూడా వీళ్లకు ఇదే మాట చెబితే ఏం చేస్తారు? ఫ్రెండ్స్, ఒకసారి ఈ పోలీస్ కానిస్టేబుల్ ని చూడండి. ఈయన ఉదయం డ్యూటీకి వచ్చే ముందు ఫుల్ బాటిల్ వేసి వచ్చాడు. ఇక సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న కానిస్టేబుల్ ను చూసిన పై అధికారులు సరదాగా కాసేపు ఆటాడుకున్నారు. సరిగ్గా నిలబడమంటే ఈయన ఏం చేస్తున్నారో మీరే చూడండి. నెక్స్ట్ ఈ వీడియో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోనిది. అక్కడ ఇన్స్పెక్టర్ సార్ సమయం పూట తాగి మార్కెట్లోకి వచ్చాడు. ఇక తాగి వచ్చిన ఈయన మార్కెట్లో ఏం చేశాడో మీరే చూడండి. ప్రజలను హ్యాండిల్ చేయాల్సిన పోలీసులను ప్రజలే హ్యాండిల్ చేస్తుంటే ఇది ఘోర కలియుగం అనే విషయం అర్థమవుతుంది. ఉదయం నుండి తాగి కూర్చున్న పంజాబ్ పోలీసులకు చెందిన అమృత్ పాల్ సింగ్ ను చూడండి. మద్యం తాగి డ్యూటీ చేస్తున్న ఇతన్ని ప్రజలు ప్రశ్నిస్తూ సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా పోలీసులకు చెందిన కొన్ని వైరల్ క్లిప్స్. వీటిని చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.